నక్షత్ర భర్త త్రిపురాణ సాయి వెంకట వర్షన్ తేజ వర్షన్ మరోలా ఉంది. తన మీద తప్పుడు కేసులు పెడుతున్నారంటున్నారు. ఆయన కేసు కోర్టులో ఉందని అక్కడే తేల్చుకుంటానంటున్నారు. ఇది తన సినిమా ఆఫీస్ అని, ప్రస్తుతం తనతో ఉన్న అమ్మాయి కూడా సినిమా ఆడిషన్ కోసమే వచ్చిందంటున్నారు తేజ. గొడవలు పెళ్ళైనప్పటి నుంచి అవుతున్నాయండి. విడిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. ప్రాపర్గా విడిపోయి 4 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకంటే ఆవిడ మీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ చేయాలి? డబ్బు కోసం. ఇంకేం బ్లాక్మెయిల్ చేయాలి కదా. డబ్బులు ఊరికే రావు కదా సార్, బ్లాక్మెయిల్ చేయాలి కదా. నిజం లేనప్పుడు ఏం చేయాలి? ఇలా మీడియాని తీసుకుని వచ్చి అది నిజం 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 చెప్పడానికి ట్రై చేయాలి. సినిమా యాక్ట్ చేస్తానండి. ఆమె కూడా సినిమాలోనే యాక్ట్ చేస్తాను. ఆమె నాకు పరిచయం కూడా సినిమాలో. నాకన్నా ముందే ఆవిడ సినిమా యాక్ట్ రావడం వల్ల నేను సినిమాలోకి వెళ్ళాను. అయితే నేను నేవీలో ఇంజనీర్. లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. నేనేదో నా దరిద్రం బాగాలేక ఒక సినిమాకి సెలెక్ట్ అయితే అందులో ఆల్రెడీ ఇవి హీరోయిన్, అందులో పరిచయం. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు అన్నీ ఎంత ఫ్రాడ్ అంటే, వాళ్ళే మా ఇంటికి వచ్చారు, వాళ్ళే పెళ్లి చేసుకోమన్నారు, వాళ్ళే చేసుకోకపోతే చేతులు కోసుకుంటామన్నారు. తీరా చేసి చేసుకున్నాక నా పేరెంట్స్ నుంచి విడగొట్టేశారు, వాళ్ళ ఇంట్లో ఉండమని ఫోర్స్ చేశారు, నాకు నచ్చినవి చేయనివ్వలేదు, ఒప్పుకోకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను బెదిరించారు. వెళ్ళండి అని అన్నందుకు నిజంగానే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు కొడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కట్నంకు వేధిస్తాడని నా మీద మా పేరెంట్స్ మీద తప్పుడు కేసులన్నీ పెట్టారు. ఆ కోర్టులో ఆ కేసు 4 years నుంచి నడుస్తున్నాను. అది జరుగుతుంది. ఈ ఇద్దరి వర్షన్ ఇలా ఉంటే మరి తేజతో ఉన్న యువతి ఏమంటుందో ఓసారి విందాం. అలాంటి ఏం లేదు. చెప్పండి మీరు. అమ్మాయి ఒక అమ్మాయి బాధితురాలు, తను వచ్చి మీడియా సో నక్షత్ర సడన్ ఎంట్రీతో షాక్ అయ్యాడు భర్త తేజ. మరో యువతితో కలిసి రూమ్లో ఉండగా తేజను పట్టుకుంది నక్షత్ర. 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. 2013లో ఓ సినిమా షూటింగ్లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నారు పోలీసులు. మరి పోలీసు మాత్రం ఇరువురు నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కతో కూడా ఆశ్చర్యం ఆడతాడండి. నన్ను కూడా రమ్మని పిలిచాడు. ఎవరో తక్కువైనాడు కాదు. నన్ను కూడా